హలో అందరికీ. ఈరోజైతే మీకోసం చిక్కుడుగాయల చారైతే చేయబోతున్నాము. వెల్కమ్ టు ట్విన్ సిస్టర్ ఓకేనా. ఇప్పుడైతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ విత్ కొత్తిమీరి, కొబ్బరి, టమోటాస్ ఇవన్నీ కావాలి. ఇందులో కలిసందలు అండ్ ఆలు కూడా 2 తీసుకుంటది మా అమ్మ టేస్ట్ కోసం అని చెప్పేసి. ముందుగా జీలకర్ర, మెంతులు అయితే రుబ్బుకుందాము. అంటే పొడిలా ఉండాలి కాబట్టి. అది రుబ్బుకున్న తర్వాత అందులోకి కొబ్బరి అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర నీట్‌గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా నూరుకోవాలి. ఇందులోకి యాలక్కులు, చెక్క, లవంగాలు కూడా వేసుకోవాలి. యాలకులు వేస్తే వేయొచ్చు, లేకపోతే ఇక్కడైతే మేము వేయట్లా, వేస్తారు కొంతమంది అందుకనే చెప్తున్నా. ఇది వేసుకొని పేస్ట్‌లాగా నున్నగా నూరుకోవాలి. దీని తర్వాత ఆనియన్స్ విత్ పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ఇవి కూడా వేసుకొని నున్నగా పేస్ట్ అయ్యేలాగా నూరుకోవాలండి. కొంచెం ఇదైనా కూడా మళ్ళీ మనకి అంతే. అంటే చారులో తేలుతూ ఉంటది. తినలేము అందుకని చెప్పేసి ఇలాగ నున్నగా అయితే నూరుకోవాలి. ఇది నూరుకున్న తర్వాత ఇందులోకి శనగిత్తనాలు కూడా వేయాలి టేస్ట్ కోసం. ఇలా శనగిత్తనాలు వేసి ఇందులోకి బాగా అదేదో అంటారు చిక్కగా అవుతదంట శనగిత్తనాలు వేస్తే. అందుకని చెప్పి శనగిత్తనాలేస్తారు. శనగిత్తనాల తర్వాత టమోటాస్ కూడా వేసుకొని నున్నగా పేస్ట్ చేసేసుకొని అంటే నున్నగా పేస్ట్‌లాగా నూరుకోవాలి. పేస్ట్‌లాగా నూరుకున్న తర్వాత ఇందులోకి లాస్ట్‌గా చిక్కుడుగాయలైతే తీసుకుంటున్నాం. చిక్కుడుగాయలు నున్నగా నూరకూడదండి. కచ్చా పచ్చాగా నూరుకోండి. దీంట్లోకి కారం పొడి, ధనియాల పొడి ఇవన్నీ మేము ఆడిచ్చి పెట్టించుకున్నవి. ఇంట్లో నిలువ చేస్తుంటాము. అంటే ఇది ఈసారి చేసినప్పుడైతే వీడియో పెడతాలేండి. ఇప్పుడైతే కుదరట్లేదు. కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసి హీట్ అయ్యాక తిరగమాత అయితే పెట్టుకున్నాం. ఇందులోకి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అన్నీ వేసుకున్న తర్వాత ఇదిగోండి ఆలు అండ్ అలసందలు కూడా ఏస్తుంది. అలసందలు అవన్నీ తర్వాత అంటే ఐ మీన్ వేగించాలి. అది కొంచెం మగ్గాక ఆయిల్‌లో బాగా ఇది కావాలి కదా! ఫ్రై అయితే చేసుకున్నాం. ఆయిల్‌లో బాగా డీప్ ఫ్రై అయితే పచ్చి వాసన అయితే పోతది. దీని తర్వాత ముందుగా అప్పుడే చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అయితే వేసేసుకుందాం. ఈ పేస్ట్ వేసుకొని ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని నీట్‌గా చారైతే ప్రిపేర్ అయిపోతుంది. ఇందులోకి మళ్ళీ కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి. వాటర్ ఏసుకొని తగినంత ఉప్పేసుకొని బాగా మనకైతే ఒక 5-10 మినిట్స్‌లో చిక్కుడుగాయల చారైతే రెడీ. మీకోసమైతే నేను కూడా టేస్ట్ అయితే చేస్తాలేండి. ఓకేనా. వెళ్ళే ముందు ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అన్నా చేసుకోండి. మీకోసం ఎంతో కష్టపడి తీస్తున్నా ఈ వీడియో. ప్లీజ్ తీయండి. ఇదిగోండి ఇంకా 10 మినిట్స్‌లో రెడీ. ఇప్పుడైతే టేస్టింగ్ టైమ్. రండి, 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 రండి. తిందాం అందరూ. ఇందులోకి వేడి వేడి అన్నం అండ్ చిక్కుడుగాయల చారు. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నా. మీకోసం ఎలా ఉందో చెప్తా. సూపర్ అండి. సూపర్, సూపర్ అంటే సూపర్‌గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. కానీ వెళ్ళే ముందు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్. బాయ్ బాయ్.